నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అధ్యక్షతన జరిగింది. ఓటర్ల నమోదు ప్రక్రియ సరిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులుగా గొంప కృష్ణ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం పార్టీకి ప్రతిష్టాత్మకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా వివరించాలని, గ్రామ వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో గండి వంశీ, గండి దేముడు, వేగి పరమేశ్వరరావు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఐఆర్ మీద ప్రోగ్రెస్ మీద పార్టీ ఆఫీస్ నుంచి మేమందరం కూడా గవర్నమెంట్ అధికారులు డోర్ టు డోర్ తిరిగి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము కూడా స్థానికంగా అధికారులకు సపోర్ట్ చేస్తూ ఈ ఎస్ఐఆర్ దీంట్లో మా బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బిఎల్ఓలతో పాటు ఫాలో అవుతూ స్థానికంగా బిఎల్ఏలు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులకు సహకరిస్తూ వాళ్ళకి అడ్రస్లు కానీ లేకపోతే ఎక్కడైనా సరే సమస్యలు కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఈ ఫామ్ డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేస్తున్నారు. రేపు ఈ ఎస్ఐఆర్ రివ్యూ వలన రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు కూడా ప్రజాస్వామికంగా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు ఎన్నుకునే విధంగా, ఇంతకుముందు చూసాం మనం చాలా చోట్ల అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించి అక్రమ మార్గాల్లో ఎన్నికలు జరిపి గెలుపొందడం జరిగింది. అవన్నీ నిరోధించాలంటే రేపు రానున్న రోజుల్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయుడు ఒక ఓటు వేసి వాళ్ళ ప్రజానాయకుడిని ఎన్నుకునే విధంగా గవర్నమెంటు ప్లస్ అందరూ కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినప్పుడు మనకి ప్రజాస్వామిక వ్యవస్థలో వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే అర్హత మనం కల్పించాం కాబట్టి ఈ ఎస్ఐఆర్ రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఈ అసక్రమంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ రివ్యూలో అందరూ కూడా పాల్పంచుకొని భారతీయుడిగా మీ బాధ్యతను మిమ్మల్ని నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా అధ్యయనం మిత్రులు పంపిస్తున్న ఆధ్వర్యంలో మరి పార్టీ పరంగా ఈ సర్ మీద రివ్యూ చేయాలనే ఉద్దేశంతో సమావేశం పెట్టమని చెప్పడం. అందులో భాగంగానే మిత్రుల ఆధ్వర్యంలో ఈవేళ మరి ఈ సర్ మీద రివ్యూ చేశాం. మీరందరూ చూశారు. ఈ సర్ మీద చాలామందికి అవగాహన లేదు. మా కార్యకర్తలు అవనివ్వండి, బిఎల్ఓలు కూడా, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అవగాహన లేదు ఎలా చేయాలో. ముఖ్య ఫార్మల్గా ఫార్మ్ వెళ్ళిపోతున్నారు. అది ఎలా నింపాలో, ఎలా నింపి రీసబ్మిట్ చేయాలో కూడా తెలియట్లేదు. అదేంటంటే వాళ్ళకి ఏదో మొక్కుబడిగా మాకు ఇన్ని ఫారాలు ఇచ్చారు, 1000 ఫారాలు ఇచ్చారు కాబట్టి ఆ 1000 ఫారాలు పంచి వెళ్ళిపోతే మాకు గౌరవం వెళ్ళిపోద్ది అనే పద్ధతిలో ఉన్నారు తప్పితే ఆ ఫారాలు నింపి జాగ్రత్తగా ఓటు కల్పించే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన బాధ్యత బిఎల్ఓది, నాట్ బిఎల్ఏ. అందువల్ల నేనేమంటున్నానంటే బిఎల్ఏలు అనేది నామమాత్రంగా ప్రతి పార్టీ కూడా సెక్యూర్గా పెట్టుకుంటుంది మా ఓట్లు పోతాయేమో అని. బట్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ టు సెక్యూర్ ది ఓట్. అది చేయటం లేదు. అది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మా సోదరులు ఈవేళ ఈ సమావేశంలో అందరికీ వివరించడం జరిగింది. అక్కడక్కడ మాకు ఈ బిఎల్ఏలకి ఇంకా అవగాహన లేదు. చాలామందికి మాకే చదువుకున్న వాళ్ళకి అవగాహన లేదు. ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా తీయాలి, ఎలా మ్యాపింగ్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. కాబట్టి మనం ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఏది ఎలా మీరు ఎక్స్ప్లై చేయాలి అని చెప్తా ఉంటారు. కానీ ఆచరణలోకి వెళ్ళేసరికి కొంచెం కష్టంగా ఉంది. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. ఈవేళ మనం కొంత ఎక్సర్సైజ్ చేసాం. డెఫినెట్గా నెక్స్ట్ వీక్కి ఒక 50% డెవలప్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఇందాక పేర్లు లేవన్నాం, అక్కడ డోర్ నెంబర్తో కంపేర్ చేస్తే వచ్చేస్తుందని చెప్పారు. మా యాప్లో కూడా లిస్టులు అప్లోడ్ చేశారు మా పార్టీ కూడా. ఆ పార్టీ లిస్టు మనం కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా ఒరిజినల్ లిస్టులో తండ్రి పేర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఈజీగా మ్యాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేది చాలామందికి అవగాహన వచ్చింది. సో ఆ ప్రకారంగా రేపు వచ్చే వారం లోపు మేము మోర్ దాన్ 60% ఈ మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ సర్లో విజయం సాధిస్తాం. మనకి 3 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఈవేళ మనకి జిల్లాలో విశాఖపట్నంలో ఫస్ట్ భీమిలి, రాజువాక్ సెకండ్, థర్డ్ పెందుర్తి, ఇవన్నీ కూడా 3 లక్షలు దాటిపోయిన ఓట్లు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, టైం పడుతుంది. మీరు సరి చేస్తాం.